స్కూళ్లలో ముందస్తు ఫీజుల వసూలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది రాష్ట్ర మానవ హక్కుల కమిషన్. మేడ్చల్ జిల్లా బోడుప్పల్లోని ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం ఈ విద్యా సంవత్సరానికి 50% ఫీజును ముందుగానే వసూలు చేసిందని హెచ్ఆర్సీకి ఫిర్యాదు వచ్చింది. పుస్తకాలు, యూనిఫాంల కోసం ముందస్తుగా డబ్బులు అడగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్. విద్యను వాణిజ్యం చేయటం న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం విద్యా హక్కు ప్రాథమిక హక్కు కాగా దానిని లాభాపేక్షతో నిర్వహించరాదని సూచించారు. తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతుందన్నారు. మేడ్చల్ జిల్లా విద్యాధికారి తగిన చర్యలు తీసుకోవాలని, ఫీజు నియంత్రణ నిబంధనల ప్రకారం విడతల వారీగా ఫీజులు వసూలు చేసే విధానాన్ని అమలు చేయాలని సిఫార్సు చేసింది హెచ్ఆర్సీ. ఇక ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ చట్టం ప్రకారం నిర్ణీత గడువులోగా తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించింది హ్యూమన్ రైట్స్ కమిషన్.